ట్రిపుల్ తలాక్ ను తొలగించి ముస్లిం మహిళలకు మోదీ ప్రభుత్వం స్వేచ్ఛను ఇస్తుందని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి తెలిపారు. మోదీ సారథ్యంలో ఎన్డీఏ కూటమి అసాధ్యాలను సుసాధ్యం చేసిందని అన్నారు. వక్ఫ్ సవరణ చట్టం బిల్లును కూడా లోక్సభ, రాజ్యసభలో ఆమోదించారని తెలిపారు. ముస్లింల గురించి అందరూ మాట్లాడడమే తప్ప వారి క్షేమం కోసం కృషి చేసిన ఘనత మోదీ ప్రభుత్వానిదేనని పురంధేశ్వరి ఉద్ఘాటించారు. అసాధ్యాన్ని సుసాధ్యాన్ని చేసే నాయకత్వం బీజేపీకి ఉందని ప్రజలకు సగర్వంగా చెబుతున్నారని దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. ధార్మిక కార్యక్రమాలకు ఎవరైనా భూమి ఇస్తే అది వక్ఫ్ ఆస్తులు అవుతాయని దగ్గుపాటి పురంధేశ్వరి స్పష్టం చేశారు. ఇచ్చిన భూములను ఉద్దేశించిన కార్యక్రమానికి నిర్వహిస్తున్నారా లేదా అన్ని పరిశీలించడానికి వక్ఫ్ బోర్డు వచ్చిందని తెలిపారు. వక్ఫ్ బోర్డు నిర్వహించే బాధ్యతల్లో ఇంకా సమర్థవంతంగా చేయడానికి మార్పులు కూడా చేశారని అన్నారు. తీసుకొని వస్తే ఆ వర్గం వారికి లాభం చేకూరుతుంది అనేటువంటి విషయం మీద తక్కువగా రాజకీయ పార్టీలు దృష్టి కేంద్రీకరించడం జరిగింది. కానీ ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ధైర్య సాహసాలతోటి ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ ని తీసుకురావడం జరిగింది. అయితే ప్రెసిడెంట్ గారు దానికి ఆమోదించాలి. కోర్టుకి అసదుద్దీన్ ఓవైసీ గారును ఇంకొంతమంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెళ్ళినట్టున్నారు. అవన్నీ కూడా త్వరలో కష్టాలన్నీ కూడా అధిగమించి ఇది చట్ట రూపంలో వస్తుంది అనేటువంటి విషయం మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. లోక్సభలో ఆ రోజు రాత్రి అంటే ఏప్రిల్ 2వ రోజు రాత్రి 8 గంటలకి పాస్ అవ్వాల్సినటువంటి బిల్లు అన్ని పార్టీలకి చెందినటువంటి నాయకులు వారి వారి అభిప్రాయాలను అక్కడ చెప్పినటువంటి సందర్భంలో 3వ తారీఖు తెల్లవారుజామున 3 గంటలకి పాస్ చేసుకోవడం జరిగింది. మేమందరం కూడా హౌస్ లోనే కూర్చుని ఉన్నాం. అదే విధంగా రాజ్యసభలో కూడా 3వ తారీఖు సాయంత్రం పాస్ కావాల్సినటువంటి బిల్లు 4వ తారీఖున వేకువజామున 4 గంటలకి పాస్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే అందరూ చర్చలో పాల్గొన్నారు కాబట్టి. మరి ఆ సందర్భంలో ఏ విధంగా ఇది అన్డెమోక్రాటిక్ గా ఏకపక్ష ధోరణితోటి బుల్డోజ్ చేసి సవరణ చేశారు అని మరి ఏ ఆధారాలతో వారు అన్నారో నాకైతే తెలియదు. నేను ఇందాక అన్నాను కదండి, కనుక వారికి సరి అయినటువంటి వివరణ ఉన్నదో లేదో నాకు తెలియదు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది 2 భాగాలు, వక్ఫ్ మరియు వక్ఫ్ బోర్డ్. కనుక ఈ రెండిటి మధ్యన తేడా ఉన్నది అనేది మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ ప్రభుత్వం ఏం చేసింది, వక్ఫ్ లో ఎటువంటి ఇంటర్ఫియరెన్స్ చేయలేదు, వక్ఫ్ ని అసలు ముట్టుకోలేదు. వక్ఫ్ బోర్డ్ లో మాత్రమే సవరణ చేశారు. అంటే ఇది తప్పేలాగవుతుందండి. మీకు మీ మతపరమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో అసలు మేము తలదూర్చలేదు. కేవలం వక్ఫ్ బోర్డు నిర్వహించవలసినటువంటి బాధ్యతల్లో వాటిని ఇంకా సమర్థవంతంగా నిర్వహించడానికి మార్పులు చేర్పులు చేశారు. కనుక మతపరమైనటువంటి ఇంటర్ఫియరెన్స్ రాలేదు కదా. కాకపోతే మీకు భక్తులు ఇచ్చినటువంటి సొమ్ము సవ్యంగా వినియోగించబడుతున్నదా లేదా అని చూసేటువంటి అంశంలో మాత్రమే మార్పులు సవరణలు చేయటం జరిగింది. ఇది మతానికి సంబంధించింది కాదు, ఇవి ఆస్తుల నిర్వహణకి సంబంధించింది అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తారు. దేశ వ్యాప్తంగా గనక మనం చూసినట్లయితే 9.5 లక్షల ఎకరాల భూమి వక్ఫ్ కింద ఉన్నది. 9.5 లక్షల భూమి ఉంటే దాని మీద ఆదాయం వచ్చేది 163 కోట్లు మాత్రమే. రాష్ట్రంలో ఉన్నటువంటి మైనారిటీ సోదర సోదరీమణులందరికీ కూడా మేము చేస్తున్నటువంటి విజ్ఞప్తి, దయ ఉంచి ఇంతవరకు కూడా మీ జీవితాలతోటి రాజకీయ లబ్ధి కోసం చెలగాటవాడినటువంటి పార్టీలు ఉన్నాయి. ఇవాళ నిజంగా మీకు అభివృద్ధిని అందించాలి, సంక్షేమాన్ని అందించాలి అనేటువంటి విషయానికి కట్టుబడినటువంటి